అనంతరం ఆయన ఎంపీ హర్షకుమార్, కలెక్టర్ నీతూ కుమారితో కలిసి బోటుపై హోప్ ఐలాండ్ ను సందర్శించారు. అనంతరం కాసు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి ద్వారా ఇక్కడి వారికి జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పక్కనే హోప్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంది. ఇప్పటివరకు ఏ రాజకీయవేత్త బ్రిటిష్ కాలనీ ఎవరు కూడా వెళ్ళలేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. బెస్తవాళ్ళు 12 కిలోమీటర్లలో మరి కాకినాడకుంది. నిజంగా మాట్లాడితే కాకినాడని ఆదుకునేటటువంటి ఐలాండ్ అది అనేటటువంటి మాట చెప్పారు. కానీ 2 సార్లు అనుకున్న తర్వాత పోస్ట్ పోయిన తర్వాత 3వసారి ఖచ్చితంగా వెళ్లి తీరాలని హర్షకుమార్తో కూడా మాట్లాడి, లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి 4 కలిసి హోప్ ఐలాండ్కి రావడం జరిగింది. చేశారు. వాళ్ళకు ఒక స్కూలు, ఒక టీచరు, మంచినీటి వసతి, అట్లాగనే మరుగుదొడ్లు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇది 735-15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 97 ఇళ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా జనాభా 343 మంది ఉన్నారు. మరి అగ్నిక్షత్రియ పెన్షన్స్ 18 మందికి ఉన్నాయి. ఇంకా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. ఒక బోట్ని ఓపెన్ చేయటం జరిగింది. టూరిజం బోట్. టూరిస్టులు వస్తే కొద్దిగా వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది, వీళ్ళకి కొంత ఆధారం జరుగుతుందని ఆలోచన చేసాం. ఈ ఆధారంలో కొత్త ఆలోచన వచ్చింది. డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసి ఈ 2 వాళ్ళకి సొసైటీ ద్వారా ఇక్కడ మంచి చిన్న మోటర్స్ లాగా తయారు చేసి దాంట్లో వీళ్ళని మెంబర్స్ కి ఆ వచ్చే లాభాన్ని పంచుకుంటే కొంత వీళ్ళకి జీవనాధారం పెరుగుతుంది, వాళ్ళ బిడ్డల చదువుకు ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మారితే సమాజంలో ఉన్న ధనిక పేద వర్గాల మధ్య అంతరం తగ్గి సమాజం బలంగా ఉండాలదే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ యోధులు కొన్ని లక్షల మంది జైలుకి వెళ్లారు. ప్రప్రథమ ప్రధాని, పంచవర్ష ప్రణాళిక ప్రదాత నాగార్జున సాగర్, పోచంపాడు. మరి చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పెద్ద పత్తికుంటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి, కూరగాయల పంటలను ధ్వంసం చేశాయి. గ్రామంలోకి చొరబడేందుకు యత్నించడంతో స్థానికులు ఏనుగులను బెదరగొట్టారు. వెలిగొండ అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలించడానికి సిద్ధంగా ఉన్న 120 ఎర్రచందన దొంగలను ఆత్మకూరు రేంజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురం వద్ద అందిన సమాచారం మేరకు అడవి శాఖ అధికారులు తరలించడానికి సిద్ధంగా ఉన్న 120 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వచ్చే రెసిస్టెన్స్ ఏ రకంగా మనం కౌంటర్ చేయాలి, దాన్ని ఏ రకంగా ముందే వాళ్ళని జాగ్రత్తలు తీసుకుని ఎడ్యుకేట్ చేయాలి. నెల్లూరు జిల్లా నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను నెల్లూరు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు ప్రాంతమైన ముత్తుకూరు నుండి అక్రమంగా ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న 9 లారీలను నెల్లూరు రూరల్ ప్రాంతమైన ధనలక్ష్మీపురం వద్ద ఎంఆర్ఓ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రత్యేకమైన అధికారులు ఈ 9 లారీలను స్వాధీనం చేసుకున్నారు. మట్టి అనుమతులతో ఇసుకను తరలించడంతో వారిపై కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేశారు.
పట్టుకుంటా రాయా ఆడబెట్టిన ఇతను అడ్డం వస్తాడు ఎందుకని. నిన్న సాయంత్రం అంటే 7వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ శాండ్ మొబైల్ స్క్వాడ్ వీళ్ళని కలెక్టర్ గారు నియమించినారు. కొన్ని టీముల్ని కలెక్టర్ గారు నియమించినటువంటి టీముల్లో ఒక టీం అయినటువంటి శాండ్ మొబైల్ టీం వాళ్ళు, దానికి హెడ్ శ్రీనివాసులు రెడ్డి గారని జిల్లా పరిషత్లో పనిచేసే సూపరింటెండెంట్ గారు, అతని ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నెల్లూరు మండలం ధనలక్ష్మీపురం గ్రామం వద్ద 9 లారీల్లో పర్మిషన్ లేకుండా ఇసుకను రవాణా చేస్తుండగా వీళ్ళు రైడ్ చేసి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేష కాంతి పొందింది. పూర్వం బిరుదాంకరాయపురం బిరుదాంకినివోలిగా పిలిచే ఈ గ్రామం బ్రిటిష్ వారి కాలంలో మార్పు చెందింది. సంతాన ప్రాప్తి కోరే స్త్రీలు షష్ఠి నాడు ఆలయంలో ఉన్న సహజ సిద్ధమైన పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. రాంబాబు కొంచెం బ్యాక్ రాంబాబు సార్ జిల్లా బెక్కోల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠోత్సవాలు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయం క్రీస్తు శకం 9వ శతాబ్దిలో తూర్పు చాళుక్యులచే నిర్మించబడింది. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఇది 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎండోమెంట్స్ వారి సహకారంతో షష్ఠి ఉత్సవ కమిటీ వారు అనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం గ్యాస్ రాయితీ నగదు బదిలీ పథకాలపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో 100% నకిలీ కనెక్షన్లు ఉంటాయా అని చమురు కంపెనీలను న్యాయస్థానం ప్రశ్నించింది. అసంబద్ధ విధానాల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారన్న కోర్టు రాయితీ బదిలీ కోసం ఎంతమంది బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారని అడిగింది. గ్యాస్ రాయితీ నగదు బదిలీ చట్ట విరుద్ధమన్న పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పై సూచనలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మాడి తుపాను మరింత బలపడి పెను తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. మరో 36 గంటల పాటు ఉత్తర దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాయిదా అనంతరం ప్రారంభమైన పార్లమెంటు సభలు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేస్తున్న సీమాంధ్ర ఎంపీలు. ఢిల్లీలో ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన. రాష్ట్ర సమైక్యతపై విచిత్ర వేషధారణ. టీ బిల్లుపై న్యాయ సలహా కోరిన రాష్ట్ర
రాష్ట్రపతి ఈ నెల 11న అసెంబ్లీకి పంపే అవకాశం. సీమాంధ్రలో కొనసాగుతున్న బ్లాక్ డే, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న విద్యా వ్యాపార సంస్థలు. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ సిద్ధమంటున్న కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.